సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే సిట్ ఇన్వెస్టిగేషన్ హాజరై ఏదైతే చెప్పాల్సిన వాస్తవాలు నిజాలు చెప్పాల్సింది పక్కన పెట్టి ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులని భయభ్రాంతులకు గురి చేసి రేపు పొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వస్తే ఎవరైతే ఈరోజు చిన్న సర్వీస్ ఉండి రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వచ్చినాక మీ పైన చర్యలు చేపడతాము, మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిర్రు. అంటే ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేసి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులోకి వెళ్ళి బయటపడదామన్న ఒక ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావు గారు చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే చాలా బాధాకరం, అది చట్ట విరుద్ధము. దానికి సంబంధించి ఈరోజు అడిషనల్ డీజీపీ గారు అవైలబుల్ లేకపోతే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారిని కలిసి శాసన మండలి సభ్యునిగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా ఒక పౌరునిగా అధికారులని బెదిరించి కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే వ్యక్తులు బయట ఉంటే రేపు పొద్దున వారు ఒక ఎమ్మెల్యేలు కాబట్టి ఎవిడెన్స్ని కూడా ట్యాంపరింగ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని వాళ్ళని కటకటాల లోపల పెట్టి ఇన్వెస్టిగేషన్ని ముందుకు జరపాలని చెప్పి వారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది.